అన్న కొంచెం వెనక పెట్టండి అన్న కొంచెం వెనక పెట్టా ప్లీజ్ 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 మీరు పక్కన మామూలు సైడ్ అలాగా సార్ సార్ రండి కెమెరా కొంచెం సార్ ఒకసారి ఎలా చూడండి సార్ సార్ కెమెరా చూడండి ఆది డప్పారావు పేరు మీద డబ్బులు కట్టేసి పెట్టుకున్నాను. ఆదేశాల మేరకు ఈరోజు మనం రాష్ట్రమంతా కూడా అన్నా క్యాంటీన్స్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది. మన జిల్లాలో కూడా మనం 5 అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ రాజమండ్రిలో 3, పేదలందరికీ కూడా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు పట్టణాలకు రావడం జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి భోజనం దొరకగా ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఆ సిచ్యువేషన్ అడ్రస్ చేస్తాం. పేదలందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం రూపొందించబడింది. ఈ రోజు నుంచి అన్నా క్యాంటీన్స్ అన్నీ కూడా మనకి యాక్టివేట్ అయ్యాయి. సో మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్ 5 సర్వ్ చేస్తున్నాం. 5 రూపాయలకి చేయడం జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా కడుపు నిండా పెట్టేటట్టుగా ఏర్పాటు చేయడం అనేది గత 5 సంవత్సరాలుగా అన్యాయంగా మూసివేయబడిన అన్నా క్యాంటీన్ని పునః ప్రారంభించడం జరుగుతూ ఉంది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కమిషనర్ గారికి, రాజనగర శాసనసభ్యులు రామకృష్ణ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మీరు గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుల నినాదంతో పార్టీని స్థాపించడం జరిగింది. క్రమేణా గ్రామీణ ప్రాంతంలో అధిక శాతం పేద ప్రజల్ని గుర్తించి వారికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం చేయాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆనాడు కిలో బియ్యాన్ని 2 రూపాయలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం. ఆ ఘనత ఆనాడు తెలుగుదేశం. ఈ రోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి ఆకలి తీర్చే కార్యక్రమం శ్రీకారం చుట్టి 5 రూపాయలకే పూటకి నాణ్యమైన భోజనం పెట్టే ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికి దక్కిందన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు. ఈ 5 సంవత్సరాలు మీరు చూడండి, 2019 నుంచి 24 గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ అన్నా క్యాంటీన్ అన్యాయంగా ఎందుకు మూసివేసిందన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అనేక సందర్భాల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి ఆకలి తీరుస్తా ఉన్నాం. అలాంటి కార్యక్రమాన్ని మీరు మూసివేయద్దు. అవకాశం ఉంటే మీరు మీ పేర్లు మార్చుకోండి. అన్నా క్యాంటీన్ బదులు జగనన్న క్యాంటీన్ పెట్టుకోండి, కాకపోతే వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోండి. కానీ కార్యక్రమాన్ని మూసివేయద్దు అని చెప్తే ఆపవద్దని వేడుకుంటే పట్టించుకోకుండా మీరు అన్నా క్యాంటీన్లన్నీ మూసేశారు. అన్నా క్యాంటీన్లు ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా దారుణంగా తయారు చేశారు. అసాంఘిక కార్యక్రమాలకి వేదిక కింద తయారు చేశారు. 5 సంవత్సరాలు ఏనాడు కూడా మీరు పట్టించుకోలేదు. కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం. వాళ్ళకి మాకు తేడా ఉంది. మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసంతో మొదలు పెట్టారు. అన్నా క్యాంటీన్లు మూసేశారు. కృత్రిమ ఇసుక కొరత తీసుకువచ్చి ఉన్నారు. ఇలా అనేకమైన చేస్తున్నారు. కానీ ఈ రోజు మీరు గమనిస్తే ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట కట్టుబడి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతున్నాం, రుచికరమైన భోజనం. ఇప్పుడే కమిషనర్ గారు అన్న రామకృష్ణ అన్న మేము అందరూ తిన్నాం, చాలా బాగుంది. చూస్తే మాకు అర్థమవుతా ఉంది ఏంటంటే ఇళ్లలో ఆడవాళ్ళు ఎవరు వంటలు ఉండే పరిస్థితులు అయితే కనబడవు. చాలా రుచికరంగా ఉంది, నాణ్యతగా ఉంది. ఇది ఈ రోజు మేము వచ్చాం కాబట్టి ఈ రోజు నాణ్యత ఉందని మాత్రం అనుకోదు. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది, 3 పూట్ల ఇలాగే ఉంటుంది. 365 రోజులు ఇదే నాణ్యతతో కొనసాగుతుంది. మా బాధ్యత. మేము ఈ రోజున ఇసుకని ఉచితంగా ఇచ్చి ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. ఇలాగ ఏదైతే హామీ ఇచ్చున్నాం ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ, చివరికి ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని అన్నప్పుడు ఒక ఉన్నతమైన అధికారి గారు, సార్ చాలా ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉంటాయి, ఇది మనకి చాలా ఇబ్బందికరమేమో భారమేమో అంటే ఆయన ఒకటే అన్నారు, పేదవాడికి అన్నం పెట్టలేనప్పుడు ఎందుకయ్యా ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఈ రాజకీయ పార్టీలు